స్త్రీలు మన సంస్కృతిని నిలబెట్టడంలో చాలా దారుణంగా ఫెయిల్యూర్ అయిపోతుంది. కారణం ఎక్కడుందని అనేది అది వాళ్ళని వాళ్ళు అన్వేషించుకొని తెలుసుకొని సరి చేసుకోవాల్సినటువంటి అంశం. పిల్లల్ని చూస్తూ ఉంటే పిల్లలు పైన ముద్దలమ్మా తల్లి, బంగారు తల్లి. పాదాభివందనం చేసి చెప్తున్నాను నేను ప్రతి నాటు, మీ పిల్లలు మీకు మైనం ముద్దలే. మీరు వాళ్ళతో తేడా వచ్చిందంటే మా అబ్బాయి మాట వినడు. కారణం ఎక్కడుంది? తల్లివి నువ్వు, నీ మాట వినకుండా పిల్లవాడి భవిష్యత్తు ఎక్కడ? పసిబిడ్డలు మనల్ని ఎంచుకుంటారమ్మా, తల్లిదండ్రుల్ని ఎంచుకొని మన శరీరాల్లోకి వస్తారు ఆ బిడ్డలు. అటువంటిది ఇప్పట్లో ఉన్నటువంటి ప్రతి పసిబిడ్డ, ప్రతి పిల్లవాడు, అమ్మాయి, వీళ్ళందరూ కూడా మహత్తరమైనటువంటి శక్తి సంపద కలిగినటువంటి యోగ శరీరాలు. మనకి కనిపిస్తున్నటువంటి చిన్న శరీరం యోగ శక్తి ఉన్నటువంటి మహత్తరమైనటువంటి గొప్ప సోల్స్, డివైన్ సోల్స్, గొప్ప ఆత్మలు. వాళ్ళని మనం చూడలేదు వాళ్ళని అలా, కానీ వాళ్ళని మనం కనుక తీర్చిదిద్దేటైతే, ఇక్కడ ఇందాక ఇద్దరు చిన్నాళ్ళు కూర్చొని భజన చేశారు, బంగారు తల్లులు. నా బంగారు తల్లు లేదు, మా అమ్మలు బంగారు తల్లు ఎంత చక్కగా చేశారమ్మా. అది వాళ్ళకి ఎవరు చెప్తే వచ్చారు ఇక్కడ దాకా, అమ్మ వాళ్ళే కదా చెప్పారు. అమ్మ ఆ తల్లికి నా బాధలు. అలాంటి తల్లులు మనం అయ్యుండి మన పిల్లలని తీర్చిదిద్దలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. శిశు మందిరంలో జాయిన్ చేయండి, మీ వల్ల కాకుండా. అక్కడ ఉన్న గురువులు తీర్చిదిద్దుతారు. ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో జాయిన్ చేయండి, ఆర్ఎస్ఎస్లో జాయిన్ చేయండి అబ్బాయిని, అక్కడ ఉన్నవాడు తీర్చిదిద్దుతారు మీ చేత కాకపోతే. అంతేగాని వాళ్ళ జీవితాలని ఆదం చేయడానికి, వాళ్ళ జీవితాలు పనికి రాకుండా చేసే అర్హత కానీ హక్కు కానీ, జీవితం ఇచ్చాం కదా అని వాళ్ళని ఎట్లా పడితే అట్లా చేసే హక్కు మనకి లేదమ్మా. వాళ్ళ జీవితాన్ని శాసించే, గొప్పగా శాసించే హక్కు మాత్రమే తల్లిదండ్రులు. అంతేగాని వాళ్ళని ఇష్టానికి వాళ్ళని వదిలిపెట్టి బొట్టు పెట్టుకోవడం లేదండి. మా అమ్మాయి తప్పవలేదమ్మా, బంగారు తల్లి. మనది కాదా, మనది కాదా అంటున్నా. బొట్టెందుకు పెట్టుకోవడం లేదు పిల్ల, నువ్వెందుకు పెట్టుకోవడం లేదమ్మా అని అడిగిన రోజున గట్టిగా చిన్నప్పటి నుంచి వాదించలేదు. ఇష్టం లేదంటే పెట్టుకోవడం లేదు. మరి మనం ఏం చేయడానుకున్నాము? మనం ఏం చేయడానుకున్నాము? దాని ఇష్టం వచ్చినట్టే బట్టలు కట్టుకుంటున్నాం. ఇవాళ రోజున తండ్రి సంపాదించడానికి తప్ప ఎలాంటి హక్కుని, ఇంట్లో బిడ్డని కోపడే హక్కుని కానీ అన్ని పిల్లలు లాగేసుకుంటున్నారు. నన్ను క్షమించండి ఈ మాట అంటున్నాను. పిల్లలు అన్ని రకాల తల్లిదండ్రుల నుంచి హక్కులన్నీ లాగేసుకుంటున్నారు. కారణం ఏంటి? ఎవరి అసమర్థత? మనమే కదా. ఆ పిల్లల్ని మీరు దయచేసి చెప్తున్నాను నేను, తల్లిదండ్రులకి ఎప్పుడు పిల్లల మీద అన్ని రకాల కంట్రోల్ ఉండాలి. మీరు చెప్పినట్టు వినిపించే విధంగా పిల్లల్ని తీర్చిదిద్దాలి. ఇది తప్పదు. లేకుంటే సమాజానికి మనం ఎంతో చెడు చేసిన వాళ్ళం అవుతాం. ప్రతి తల్లి, మీరు చేతుల్లో ఆయుధాలు లేని అమ్మవాళ్ళలాగా నాకు కనిపిస్తున్నారు. రుద్రమ్మదేవి, వీళ్ళందరూ ఎక్కడ పోయారమ్మా? ఇక్కడ పుట్టిన వాళ్ళే కదా. వీళ్ళంతా రక్తం మంది కాదా? మహర్షులు ఎంతమందో గొప్ప గొప్ప అంశాలు మనకు అందించారు. అవన్నీ పాటించాల్సిన బాధ్యత మనకి లేదా? ఉన్నది కదా. లేకపోతే మనం ఎందుకు భర్తమానం భూమి మీద పుట్టాము అంటే సీరియల్స్ చూడటానికి మొగలి రేకులు, చింతాకులు, చింత తోపులు, ఈ దరిద్రాలన్నీ మనకి మన పతనానికి అవి హేతువులు అవుతున్నాయి. టీవీ సీరియల్స్ సర్వనాశనం చేస్తున్నాయి కుటుంబాలను. అందులో లేని క్రిమినల్స్ లేరు, అందరూ ఆడ క్రిమినల్సే. ఈ దౌర్భాగ్యం మనకు అవసరం అంటారా? మన ఇళ్ళలో తక్కువ ఉన్నారా? మనం తక్కువ చూస్తున్నామా? మనకు అవసరమా వీళ్ళందరూ? మన చేయాల్సినటువంటి మొట్టమొదటి కర్తృత్వాన్ని మనం మర్చిపోతున్నాము. ఇది ఆడవాళ్ళు చేస్తున్నటువంటి చాలా పెద్ద అపచారం సమాజానికి. మనం చేస్తున్నటువంటి అపచారం. కుటుంబ వ్యవస్థలో కూడా మనం వాళ్ళని ఏ రకంగా పిల్లల్ని మనం అదుపులో పెట్టుకోవాలి అనే సంగతి పిల్లలకి జీవితాన్ని ఇవ్వడం కాదు. ముఖ్యమైన అంశం ఏంటయ్యా అంటే వాళ్ళని ఎలా తీర్చిదిద్దామా అన్న తర్వాతే మన తల్లిదండ్రులుగా చెప్పుకుంటే
యోగ్యత మనకు ఉన్నది. ఆ అర్హత యోగ్యత రావాలి అంటే ఈ క్షణం నుంచి మీరు గట్టిగా సంకల్పం చేసుకోవాలి. ఏమని? రాబోయే సమాజం మనల్ని ఎంతో దారుణమైనటువంటి ప్రమాదకరంగా ఉంది సమాజం. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు 10 చేతులు 20 తలకాయలు, 10 తలకాయలు 20 చేతులు, ఆ రకంగా పని చేస్తే తప్ప నీ కుటుంబాన్ని ఫస్ట్ నువ్వు ఉద్ధరించు. నువ్వు ఏం చేయాలో ఒక క్రమబద్ధంగా సెల్ఫ్ డిసిప్లైన్తో కూర్చొని ఆలోచించి ప్రతి స్త్రీమూర్తి, నేను ఈ వాడిని పాదాభివందనం చేసి ఇన్నిసార్లు నేను ఎందుకంటున్నానంటే సమాజాన్ని పూర్తిగా సర్వనాశనానికి ఎక్కువ భాగం మనమే కారణం అవుతున్నాం అమ్మా తల్లి. నా బంగారు తల్లులు వినండి, ఇవాళ వినండి. మీరు ఎంత ఆలోచించి, పురుష శక్తి కంటే స్త్రీ శక్తి చాలా పెద్దదమ్మా, చాలా గొప్పది. మనకి మైండ్ పవర్ ఎక్కువ, మనసు పవర్ ఎక్కువ, శరీరం శక్తి కూడా పురుషుడి కంటే నిజానికి ఎక్కువే. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా ఎన్ని సముద్రాలనైనా ఇది అడ్డం ఈదుకుంటూ సముద్రాన్ని, సంసారం అనే సాగరాన్ని ఆడదాని సహాయంతో సహకారంతో మగవాడు చేయగలుగుతాడు.